హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, ఈ ప్యాంట్కి ఒక సైడ్ మాత్రమే డిజైన్ అనేది వచ్చింది. ఇలా ఇచ్చినప్పుడు మనము 2 సైడ్స్ కావాలనుకుంటే ఎలా కట్ చేసి కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చూడండి, టాప్కేమో బాగా ఇచ్చారు. ప్యాంట్కి ఇలా ఒక సైడ్ మాత్రమే డిజైన్ అనేది వచ్చింది. ఇలాంటి డిజైన్లు 15 ఇయర్స్ ముందైతే చాలా వరకు కుట్టామండి. ఈ మధ్యలో అనేది ఇలాంటి మెటీరియల్స్ రాలేదు. మళ్ళీ ఇప్పుడే నేను ఇలాంటి మెటీరియల్ చూశాను. చూడండి, ఈ ప్యాంట్కి ఇలా ఒక పార్ట్కు మాత్రమే వర్క్ కానీ డిజైన్ కానీ ఇలా ఇస్తారు. ఈ క్లాత్ని మనము 2 సైడ్స్ వచ్చేలా కట్ చేసి కుట్టుకోవాలండి. ఈ డిజైన్నే మనము ఇలా పెట్టి సమానంగా పెట్టుకోవాలి. పెట్టుకొని కింద మనకు ఎక్స్ట్రా వచ్చింది ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని అంతా సమానంగా వచ్చేలా ఇలా అంతా సర్దేసుకొని ప్యాంట్ తీసుకొని పొడవు ఎంతో చూసుకోవాలండి. పొడవు వచ్చి పైన పట్టీని వదిలేసి నడుము దగ్గర నుంచి, అంటే మనము కుర్చీ ఎక్కడ పెడతామో అక్కడి నుంచి పొడవు చూసుకోవాలి. 36 ఇంచులు వచ్చింది. ఈ మడత అనేది మనకు కింద పట్టీకి వస్తుందండి. ఇప్పుడు ఈ 36 ఇంచులు 1 ఇంచు కానీ లేదా 1/2 ఇంచు కానీ కుట్లలేక కావాలి కాబట్టి 37 ఇంచులు పెట్టుకుందాము. నేనైతే 37 ఇంచులు పెడుతున్నాను. 37 ఇంచులు ఇలా డ్రా చేసేసుకొని చూడండి, దీనికి మనము సైడ్ అనేది పీస్ వేసుకోవాల్సి వస్తుంది. ఒకసారి మనము ప్యాంటుని వేసే అది ఎంత లూజ్ ఉంది అనేది ఫస్ట్ చూసుకుందాము. కింద అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది. కరెక్ట్గా పెట్టేసుకొని 1.5 ఇంచు కానీ 1 ఇంచు కానీ ఇలా ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. ఈ పైదంతా మనకు జాయింట్ అనేది వస్తుందండి. ఇప్పుడు మనము లూజ్ అనేది ఎలా చూసుకోవాలో చూపిస్తాను. పిస్తా దగ్గర మనకి 8 ఇంచుల దగ్గర మనం ఇలా డౌన్ పెట్టుకుంటాం కదా, అక్కడి నుంచి ఎంత ఉందో లూజ్ అనేది చూసుకోవాలి. లూజ్ అయితే 20 ఇంచులు ఉందండి. ఈ 20 ఇంచుల దగ్గర మనము ఇలా ఫ్లోర్ పైన ఇలా డ్రా చేసుకోవాలి. చక్కగా డ్రా చేసుకున్నామంటే దాన్ని బట్టి మనకు సైడ్ క్లాత్ అనేది కట్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. పిస్తా డౌన్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. పిస్తా డౌను 8 ఇంచులు వచ్చింది. 8 ఇంచుల దగ్గర ఇలా డ్రా చేసేసుకొని దీన్ని మనము ఇలా షేప్గా తీసుకోవడమేనండి. ఇలా షేప్గా తీసుకుంటే మనకు ప్యాంట్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఈ సైడ్ అంతా మనకు పీస్ అనేది పడుతుంది. మనకు పైన క్లాత్ ఉంది కాబట్టి ఆ క్లాత్ని సైడ్ వేసేసుకొని జాయింట్ వేసేసుకోవచ్చు. లేదు అలా కాదు, మాకు ఇలా కన్ఫ్యూజ్గా ఉంది అనుకున్నప్పుడు ఇలా మీరు న్యూస్ పేపర్ అనేది తీసుకొని ఎలా అయితే మనకు ఎక్కడైతే మనకు పీస్ పడుతుందో పీస్ పడేంత వరకు ఈ పేపర్ని లోపల పెట్టేసి ఇప్పుడు మనము టేప్ తీసుకొని నడుము లూజ్ అనేది మనకు 20 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఆ 20 ఇంచుల దగ్గర ఇలా డ్రా చేసేసుకొని డౌన్ 8 ఇంచులు పెట్టేసుకొని దీన్ని మనము ఇప్పుడు ప్యాంట్ షేప్ తీసుకుంటే సరిపోతుంది. చక్కగా డ్రా చేసుకొని ఇలా షేప్ అనేది తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ పేపర్ ఉంది కాబట్టి మనకు క్లాత్ కట్ చేసుకునేదానికి ఈజీగా ఉంటుందండి. మొత్తం దీన్ని ఎలా డ్రా చేసుకున్నామో ఇలా కట్ చేసుకున్నామంటే
మనం పేపర్ ఎలా పెట్టి కట్ చేసామో ఆ పేపర్ ఎంత ఉందో అంత మాత్రమే మనం ఇప్పుడు ఈ ప్యాచ్ అనేది కట్ చేసేసుకోవచ్చు. చూడండి, ఆ పై క్లాత్ని కట్ చేసాం కదా, కట్ చేసిన పీస్ని ఇలా వేసేసుకొని దీన్ని కూడా మనం ఎంతైతే జాయింట్కు మనం ఇలా కట్ చేసిన దాన్ని జాయింట్కి వేసుకుంటామో అక్కడికి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసి కరెక్ట్గా మనం జాయింట్ ఎంతైతే వేసుకుంటామో అంత పెట్టుకుంటే సరిపోతుందండి. లేదంటే మళ్ళీ మనకు ప్యాంట్ అనేది ఎక్కువ లూజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనము దీనిపైన ఈ పేపర్ వేసి దీన్ని కరెక్ట్గా కింద నుంచి సమానంగా కట్ చేసేసుకోవాలి. అక్కడ పేపర్ కొంచెం తక్కువైందండి, దానికని ఇలా సమానంగా మనము కట్ చేసేసుకోవాలి. అంతేనండి, దీన్ని మొత్తం మనం ఇప్పుడు జాయింట్ చేసుకోవడమే. జాయింట్ చేసుకున్నామంటే మనకు ప్యాంట్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. మనం జాయింట్తో పాటు పెట్టాం కాబట్టి ఆ జాయింట్ని కరెక్ట్గా అక్కడికి కట్ చేసి పెట్టుకుంటే మనము కుట్టేటప్పుడు ఈజీగా కుట్టేసుకోవచ్చు. అంతేనండి, ఈ పార్ట్ కింద కట్ చేసేసాము. పైన మనకు నడుం పట్టికి కూడా ఎలా కట్ చేయాలో చూద్దాము. చూడండి, ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇలా కొత్తగా నేర్చుకునే వారికి ఇలాంటి డిజైన్ వచ్చినప్పుడు ఎలా కుట్టాలి అనేది కన్ఫ్యూజ్గా ఉంటుందండి. దానికని నేను ఈ వీడియో అనేది చేశాను. నడుం పట్టీని ఎలా కట్ చేయాలో చూద్దామండి. చూడండి, మనకు 9 ఇంచులు పొడవు కావాల్సి వస్తుంది. లూజ్ అయితే 14 ఇంచులు 15 ఇంచులు కావాలండి. ఈవిడైతే చాలా పెద్ద ఆవిడ, దానికని కొంచెం వాళ్ళు టైట్ లేకుండా లూజ్గా వేసుకుంటారు. లేదు మనము ప్యాంట్ ఇచ్చిన దాన్ని కొలతే పెట్టుకోవాలి అనుకుంటే దాన్ని 4 భాగాలుగా చేసుకొని, ఇక్కడ మనం 4 భాగాలుగా వేసాం కాబట్టి ప్యాంటు పై లూజును కూడా తీసుకొని 4 భాగాలు ఇట్లా పెట్టేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి ఇలా డ్రా చేసుకొని పొడవు 9 ఇంచులు పెట్టి, పొడవు 9 ఇంచులు ఉందండి, దానికని మినిమం 9 ఇంచులే పెట్టుకుంటాము. 1.5 ఇంచు కుట్లు లేకపోయినా 7.5 ఇంచులు మనకు పొడవు అనేది వస్తుంది. పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవడమే. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ వీడియో అనేది కొత్తగా నేర్చుకునే వారికి కన్ఫ్యూజ్గా ఉంటుందనే చేశానండి. మీరు అన్నీ తెలిసిన వాళ్ళైతే అవసరం లేదు. చూడండి, ఇలా డిజైన్ వచ్చినప్పుడు ఇలా కుట్టుకున్నామంటే మనకు ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.